ఫ్రెండ్స్ ఏంటి అంటే మ్యాట్రిమోనీ సైట్స్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఉమెన్ ప్రొఫైల్స్, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే మ్యాట్రిమోనీ అలయన్స్ కోసము మేల్ పర్సన్స్ చూస్తుంటారో వాళ్ళతో చాట్ చేయటము, కమ్యూనికేట్ చేయటము, ఎమోషనల్ గా ఇంటిమేట్ అవ్వటము చేసిన తర్వాత వాళ్ళకి చిన్నగా వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు విక్టిమ్స్. ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అని, ట్రేడింగ్ అని చెప్పేసి డైవర్ట్ చేసి అమౌంట్స్ డిపాజిట్ చేయించుకుంటున్నారు. సో ఇట్లాంటివి మన దగ్గర జరిగిన దాంట్లో లార్జెస్ట్ మాక్సిమం అమౌంట్ పోయింది. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పర్సన్ 2.6 crore పోయింది ఆయనకి. అర్థమైంది? అదొకటి. తర్వాత అది వేరే హనీ ట్రాపే, బట్ అది సోషల్ మీడియా ద్వారా వచ్చింది. దీంట్లో మనకి ఒక మాక్సిమం 30 lakhs పోయింది. Shaadi.com లో ఒక పర్సన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మ్యారేజ్ అలయన్స్ కోసం చూసినప్పుడు అంజలి అనే ఒక ప్రొఫైల్ అతనికి కాంటాక్ట్ అవడము, ఆమె అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఫేక్ ప్రొఫైల్. బిహైండ్ దట్ దెర్ ఈస్ వన్ పర్సన్ హూ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాంబోడియా. రీసెంట్లీ వి కాల్ దట్ పర్సన్. చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడు అతన్ని మేము అప్రెండ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఈజ్ ఆల్సో హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏం లేదు, మనం తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే వలపు వల అని అంటాము. అంటే ఎవరైనా మేల్ కి ఫీమేల్, ఫీమేల్ కి మేల్, ఈ విధంగా ఏమంటారు కొంచెం సెక్షువల్లీ అట్రాక్ట్ చేసి వాళ్ళకి ఎమోషనల్ గా కాంటాక్ట్ అయ్యి, ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయ్యి తర్వాత వాళ్ళ నుండి డబ్బులు లాగటము చేయటమే హనీ ట్రాప్. దాంట్లో ఒక భాగము ఇందాక తను చెప్పింది అది సెక్స్టార్షన్, అంటే బెదిరిస్తారు. దీంట్లో బెదిరింపు ఏమి ఉండదు, జస్ట్ ఒక మంచిగా మనతో చాటింగ్ చేసుకుంటూ కొంతకాలం సేల్ అయిన తర్వాత 1 month 1.5 month బాగా మంచి మాటలు, మంచి చాటింగ్ చేసిన తర్వాత డైవర్ట్